కాకినాడ రిజర్వ్ పోలీస్ స్టేషన్లో వేంచేస్తున్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారదా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సుహాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు శ్రీ కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి చేసుకుంటున్న భక్తాసులందరికీ కూడా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఈ కార్యక్రమం 6 గంటలకు ఉదయం లోపల మొదలవుతుంది. సర్కారు పూజలాగా 7:30 దగ్గర నుంచి గోపూజ జరుగుతుంది. 8ంటికి శివాభిషేకం ఉంటుంది. 8:30కి ఒకరోజు బాలపూజ, ఒకరోజు సువాసిని పూజ ఉంది. 9 గంటలకి ప్రతిరోజు కూడా అమ్మవారికి సహస్రనామార్చన జరుగుతుంది. కుంకుమ పూజ తర్వాత నీరాజన మంత్ర పుష్పాలు, సాయంత్రం ప్రదోషకాల పూజ, వేదస్వస్తి ఉంటుంది. ఈ కార్యక్రమాలు 2వ తారీఖు దాకా, డిసెంబర్ 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరందరూ ఎవరైనా దీంట్లో కనుక బాలపూజలో కానీ సువాసిని పూజలో కానీ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈసారి ఏం చేస్తామంటే ఇద్దరికే అవకాశం ఇస్తున్నాం. ప్రతి ఒక రోజుకి ఎవరైనా సువాసిని పూజ కానీ బాలపూజ కానీ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఆఫీస్లో కనుక మీరు అడిగినట్టయితే, అలా ఖాళీ ఉన్నట్టయితే మీరు కూడా పాల్గొనవచ్చు.